నమస్తే. వెల్కమ్ టు ఈట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారున్నారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అది కూడా ప్రత్యేకంగా జూలై 15 నుంచి 30 వరకు ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మనకు జూలై మాసంలో పక్ష ఫలితాలు వచ్చేటప్పటికి పక్ష ఫలితాల్లో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ దక్షిణాయన పుణ్యకాలం నుంచి ఒక 30వ తారీఖు వరకు అంటే శ్రావణ మాసం ప్రారంభమై వారం రోజులు ఉంటుంది. ఈ విధంగా మనం పక్ష ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ పక్ష ఫలితాల్లో ప్రముఖంగా కొన్ని వక్రగమనాలు, గ్రహాలు శని బుధులు వక్రగమనంతో ఉండడం, శుక్రకుజుల కలయిక, అలాగే ఈ విధంగా చూస్తే కనుక చంద్రుడు యొక్క పరివర్తన క్రమం ఏదైతే ఉంటుందో మకర రాశి నుంచి మనకు కర్కాటకం వరకు పరిక్రమలో ఉంటారు. ఈ యొక్క రాశి పరిక్రమలో ఏ విధంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఉంటాయి అనేది చెప్పబడుతుంది. ఈ ద్వాదశ రాశుల వారు ఏమేమి మరి చేసుకుంటే బాగుంటుంది ఈ మాసంలో అంటే ఎక్కువగా మేషాత్తు మనం చూసుకోవాలి. అది ద్వాదశ రాశి ఫలితాల్లో మేషాత్తు మనం చెప్పుకుంటాము. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఒక్క పూజాధికాలు చేసుకోవాలి, ఏ వ్రతం చేసుకోవాలో, లేదా ఏదైనా హోమక్రతువు లాంటివి చేసుకోవాలా, లేకపోతే దానం ఏమైనా చేయాలా, లేకపోతే ఏదైనా దైవదర్శనం చేసుకోవచ్చా, ఇది కాకుండా ఏదైనా దాన ధర్మాదులతో పాటు ఇంట్లో ఏదైనా చేసుకునేటువంటి ఫలితాలు ఉంటాయా అని చెప్పి వాటి గురించి మనం పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ఈ పక్ష ఫలితాలకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రముఖంగా చెప్పబడింది ఆషాఢ మాసంలో మనకు సంకష్టార చతుర్థి తర్వాత ఈ యొక్క పక్ష ఫలితాలు వస్తాయి. ఈ పక్ష ఫలితాల్లో దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచి చెప్పుకుందాం ద్వాదశ రాశి యొక్క ఫలితాలు. అయితే మొత్తం మీద అయితే ఏం చేస్తే బాగుంటుంది ఈ మాసంలో అంటే లక్ష్మీనారాయణ హృదయం కానీ, కృష్ణుల వారి యొక్క ఏదైనా ఒక ధ్యానంగా ఒక జపం చేసుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లా లక్ష్మీనారాయణ హృదయం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణ హృదయాన్ని నిత్యం పఠిస్తే ఈ పక్షం రోజులు చాలా విశేష ఫలితాలు వస్తాయి ఈ యొక్క భక్తులందరికీ కూడా. ఈ యొక్క రాశి ఫలితాలు ప్రముఖంగా లక్ష్మీనారాయణ హృదయం ప్రతి రాశి వారు పఠిస్తే కనుక ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల స్థిత్యంత రూపం అంటే స్థితి అంతరూపాలు కూడా ఆ యొక్క విష్ణు స్వరూపంగా చెప్పారు కాబట్టి ఈ యొక్క స్థితిని కారకుడైన పోషించేటువంటి వాడు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి తద్వారా మనకు స్థిరమైనటువంటి లక్ష్మి ఆ యొక్క స్వరూపమైనటువంటి మహాలక్ష్మితో పాటు మహావిష్ణు అనుగ్రహం కలిగి రాబోయే శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. విష్ణుమూర్తి ఆరాధన చేస్తేనే లక్ష్మీద అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీ హృదయాన్ని కానీ లక్ష్మీనారాయణ హృదయం చేస్తే కనుక ఇద్దరిని ఒకేసారిగా ఆరాధించేటువంటి క్రమం ఉంటుంది. తద్వారా మనము లాభాలు పొందవచ్చు. జూలై 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఈ పక్ష ఫలితాలు చూసినట్టయితే మేషరాశికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే కృత్తిక నక్షత్రం 1వ పాదము. ఈ పక్ష ఫలితాలు మనం చూసుకున్నట్టే మేషరాశి వారికి గ్రహ కలయిక కన్నా వక్రత్వం అనేటువంటిది ఉంది. శని వక్రగమనంతో 14వ తారీఖు నుంచి వక్రగమనం అవుతున్నారు. 13వ తారీఖు తెల్లవారితే 14 గణంగా. ఇలా వక్రగమనం వల్ల ముఖ్యంగా శని యొక్క పరిస్థితి వీళ్ళకి చూసినట్టయితే 1000 నుంచి ఏకాదశంలోకి ఉన్నాడు, లాభదాయకంగా ఉంటాడు. శని అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ పక్ష ఫలితాలు చూసినట్టయితే మనకు చంద్రుడు కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉన్నారు. ఏకాదశ ద్వాదశ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి సంతోషము, అట్లనే బంధు సమాగమము, ఎక్కడైనా కూడా విహారయాత్రలు కానీ యాత్రాధికాలు కానీ అటువంటి ఆలోచన జ్ఞానం పెంపొందించుకోవటము లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు వీరికి ఈ యొక్క వక్రగమనంతో ఉన్నాడు 4వ స్థానంలో. కాబట్టి బంధువైరాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బంధువులకు దూరంగా ఉండండి. ఏదైనా ఈ యొక్క పక్షంలో చెప్పేసిన విషయం ఏంటంటే బంధువుల మాటలను ఏదన్నా చెప్పినా కూడా రియాక్ట్ కాకుండా ఉండడం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. తర్వాత స్నేహిత వర్గంలో కానీ లేదా సిఏ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో కొంత ధనపరం అవసరపూరితమైన ఆలోచనలు కొన్ని ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత ఈ శుక్రుడు కూడా తృతీయంలో రవి గురువులు కలిసి ఉన్నారు. ఈ రవి గురువులు కలిసి ఉండడం వల్ల తద్వారా రవి కూడా వీరికి ఈ యొక్క తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే రవి యోగాన్ని ఇస్తున్నాడు. 3వ స్థానానికి వెళ్ళి 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్ళి అది బుధుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఎన్ని తెలివితేటలున్నా ఎన్ని విధాలుగా మీరు ఆలోచన చేసినా చివరి అంటే 28వ తారీఖు వక్రగమనంలో బుధుడు ఉన్నంత వరకు కూడా మీరు వక్రగమనం ప్రారంభం కానంత వరకు బాగుంటుంది. వక్రగమనం ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి డ్రాబ్యాక్ స్టార్ట్ అవుతుంది చివరి 3 రోజులు. అట్లానే ఈ మేషరాశి వారికి
రాబోయే కాలం ఎప్పుడు బాగుంటుంది అని అంటే ఏకాదశంలో దశమంలో చంద్రుడు ఉన్నంత కాలం బాగుంటుంది. అంటే వీరికి ఏకాదశంలో చంద్రుడు అంటే దాదాపు 15, 16, 17 తారీఖులు యోగదాయకంగా ఉంటాయి. తర్వాత మళ్ళీ మేషరాశి వారికి ఈ ఈ యొక్క తేదీలు అయిన తర్వాత మళ్ళీ మనకు అమావాస్య తర్వాత మళ్ళీ యోగదాయకమైన స్థితి ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చేటువంటిది అంటే శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం రాగానే ఈ యొక్క పంచమ స్థానంలో ఈ యొక్క చంద్రుడు గోచరిస్తున్నాడు. పంచమ స్థానంలో ఆ యొక్క పంచమ అంటే 24, 25వ తారీఖులు చాలా బాగుంటుంది ఈ 2 రోజులు కూడా. అలాగే ఈ 2 రోజులతో పాటు 28, 29 కూడా ఈ రోజులు కూడా మేషరాశి వారికి యోగంగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రోజుల్లో వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు తారాబలాలు కూడా చూసుకోవాలి. తారాబలం చంద్రబలం తదేవ అంటారు. అంటే తారాబలం చంద్రబలం అంటే పక్షం రోజుల ఫలితాలు చెప్పేటప్పుడు మనకు పక్ష ఫలితాలకు వస్తే చంద్రబలం కూడా ప్రత్యేకంగా చూసుకోమన్నారు. రవ్యాత్తు అంటే సూర్యుడిచ్చా కొన్ని స్థానాలు యోగదాయకంగా ఉంటాయి. అలా దాన్ని బట్టి మేషరాశి వారు అక్కడ ఈ యొక్క స్థితిని చూసినట్టయితే వీరికి యోగాన్ని అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు కొంత అవయోగాన్ని ఇస్తున్నాడు. అందుకని నిత్యం కూడా ఆదిత్య హృదయపాలన చేసుకోవటం చాలా మంచిదిగా చెప్పబడింది. అట్లనే కుజుడు కూడా వీరికి రాబోయే 18వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కన్యలో సంచారం చేస్తున్నారు. కాబట్టి 6లో సంచారం చేయడం వల్ల ఆరోగ్యరీత్యా కానీ రుణరీత్యా కానీ డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సిన ఎటువంటి ఏదైతే ఉంటుందో అది మీరు తీర్చడం కానీ లేదా దానికి ఒక మార్గం దొరకడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఒక మంచి ఆలోచనతో కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి రుణరోగాదులు శత్రువులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ నశించిపోతాయి. రుణం మాత్రం తీసుకుంటారు, దాన్ని కట్టేస్తారు కూడా. ఆ విధంగా ఈ కుజుడు ఫలితాలు శుభంగా చేకూరుతున్నాయి. లగ్నాది రాష్ట్రాధిపతి కుజుడు యోగంగా ఇస్తున్నాడు 6లో ఉండి. కాబట్టి మేషరాశి వారి పక్షం రోజులు బాగుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు.